నేను 16వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాను. నాకు 15 రోజుల్లో నా ఫోన్ నాకు దొరికింది. చాలా సంతోషం. నా ఫోన్ నాకు ఇప్పించిన డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. చాలా బాగా పనిచేస్తుంది డిపార్ట్మెంటు. థ్యాంక్ యూ. నేను మాజీ సైనికుడిని. నేను 24 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడే ఉంటున్నాను. థ్యాంక్ యూ అండి. అజయ్ మాధవ్, కొయ్యలమూరి అజయ్ మాధవ్. లక్ష్మి, లక్ష్మి ఎవరమ్మా? పెద్దవాడ రైట్. అబ్దుల్ మున్నా, అందరికీ నమస్తే. మా ఫోను నేను వర్క్కి వెళ్తున్నాను మనకి. మా వారి ఆటోలోనే మర్చిపోయాను. మా వారు ఆటో కష్టపడి కొన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఈ ఇన్స్పెక్టర్ ద్వారా నాకు ఫోన్ దొరికింది. చాలా ఆనందంగా ఉంది. చెప్పాలన్నా ఏడుపు వస్తుంది. చాలా టైం వచ్చారు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ అనేది మనకు చిన్న వస్తువు. చాలా మందికి ఈ కాలంలో ఫోన్ అనేది చాలా అటాచ్మెంట్ ఉంటుంది. దాంట్లో డిజిటల్ పేమెంట్స్ ఉంటుంది, ఫోటోస్ ఉంటుంది, మెమరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో కాస్ట్ కంటే కూడా అది ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి అటాచ్మెంట్. సో ఇంకా దాదాపు 2600 ఏదో చెప్పారు మీరు. సో 800 అంటే ఇంకా చాలా ఆల్మోస్ట్ 1500 ఫోన్స్ రికవరీ చేయాల్సినవి చేసి ఇస్తే తప్ప అదొకటి. 2 రోజులు ప్రతి కూడా రిజిస్టర్ చేయకుండా మనం వెళ్ళిపోమంటే కాదు. అది కరెక్ట్ కాదు. ఎలాగో ఈ రిజిస్ట్రీలో పెట్టచ్చు కాబట్టి మనం పెట్టి తర్వాత దాన్ని వర్కౌట్ చేస్తే బాగుంటుంది. దుర్గా భవాని, నా ఫోన్ పోయింది. ఏప్రిల్ 13 ఫోన్ పోయింది. నేను ఫస్ట్ క్లాస్నే మళ్ళీ కంప్లైంట్ పెట్టాను. నా ఫోన్ దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది. కల్పన, మొత్తం తీసుకుంటాం. నా ఫోన్ పోయి 3 months అవుతుంది సార్. థ్యాంక్ యూ సైబర్ క్రైమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. నవీన్ బాబు, నవీన్ బాబు, థ్యాంక్ యూ సార్. సెల్ ఫోన్స్ లాస్ట్ టైం మనం రిపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఒక అప్లికేషన్ ఉంది. దాని పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో ఈఐఆర్ అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి
ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ ఐఎంఈ యూజ్ చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు, లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేసారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినప్పుడు ఆ ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇక ఫోన్ దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన. సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనము బ్లాక్ చేయమని దాదాపు 2599 ఫోన్స్ గత 2 years నుంచి పోయిన ఫోన్స్ వీ హ్యావ్ రైజ్ రిక్వెస్ట్ ద సెట్ సిఆర్ పోర్టల్. అందులో ఇప్పటి వరకు ఒక 860 ఫోన్స్ ఈరోజు ఇంతవరకు రికార్డ్ చేయడం జరిగింది. ఇంకా ఫోన్స్ కూడా త్వరలోనే రికార్డ్ చేస్తాము. తర్వాత ప్రతి సందర్భంలో ఈ విధంగా సిటిజన్స్తో ఎవరికైనా మనము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక విషయం తీసుకునేసి వాళ్ళని మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక లాస్ట్ టైం కూడా మీకు తయారు చేసాం. ఇటువంటివి ఒక ప్రశ్నావళి, ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని నివారిస్తూ ఒక ప్రశ్నావళి రాసి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. లాస్ట్ టైం డిజిటల్ అరెస్ట్ మీద ఏ విధంగా ఎడ్యుకేట్ చేశామో మీకు గుర్తుంటుంది. చాలా వరకు డిజిటల్ అరెస్ట్ అయిపోయి బ్యాంకర్ తప్పు లేకపోతే ఖచ్చితంగా డిజిటల్ అరెస్ట్ అనేది జరగదు. మరీ బ్యాంకర్ మరీ దుర్మార్గుడైతే తప్ప డిజిటల్ అరెస్ట్ జరగదు అనేది ఆ లెవెల్కి మనం తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలంతా కూడా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. లింక్ క్లిక్ చేస్తే నేను ఆశపడి ఆశ ఎక్కువ అయిపోయి నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. నేను 10 రూపాయలు ఇస్తే నాకు ఫస్ట్ 30 రూపాయలు ఇస్తారు వాడు. నా అకౌంట్లో 30 రూపాయలు పట్టాలి. తర్వాత నేను ఆశపడి 10 లక్షలు వేస్తాను. నేను వాడు ఏం మాట్లాడు. సో ఇందులో నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేస్తారు, బాగానే ఉంది. బట్ మీరు వాటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఫస్ట్ మీరు ఇచ్చిన 10 రూపాయలకి 30 రూపాయలు వచ్చి ఉంటుంది కదా, ఈ 30 రూపాయలు ఇంకొక విక్టిమ్ అకౌంట్కి నీకు వేస్తాడు. సో నీ అకౌంట్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ ఏ కేస్. నువ్వు ఎక్కడో మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకొక వ్యక్తి నీకు ఈ లింక్ క్లిక్ చేసి అక్కడ కేసు రిజిస్టర్ అయ్యి నువ్వు ముద్దాయి అవుతావు, నీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. శిరీష, కురేషి, గోపి, గోపి ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చాను సార్. ఏ ట్రేలో ఉంటుంది ఇవన్నీ.